అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ6 రోడ్ వైపు అయితే ఉన్నాము. ఈ ఈ6 రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే దక్కించుకున్నారు. ఈ ఈ6 రోడ్డుకి సంబంధించిన పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. చాలా వరకు ఈ పనులైతే స్పీడప్ చేశారు. ఎక్కడికక్కడ వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు. అలాగే యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం కూడా చాలా స్పీడ్‌గా అయితే జరుగుతున్నాయి. ఈ ఈ6 రోడ్డుకి సంబంధించి. ఈ ఈ6 రోడ్డు వైపే సీఎం గారి ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది. నేను ఈ వీడియోలో ఈ6 రోడ్డు వైపు ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏదైతే ఏరియా చూస్తున్నారో ఇది వచ్చేసి తుళ్ళూరు వైపు ఉన్న ఈ6 రోడ్డు. ఇక్కడే N14 రోడ్డు కూడా వచ్చి కలుస్తుంది. అంటే ఈ6 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడే భారీ ఎత్తున కొన్ని కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్స్ని అయితే రెడీ చేసుకున్నాయి. అంటే ఆర్వీఆర్ కంపెనీ కానీ, బిఎస్ఆర్ కంపెనీ కానీ, ఎన్సీసీ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు ఎంత చూడొచ్చు ఎలా ఉందో ఏరియా మొత్తం. అలాగే బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ ఈ6 రోడ్డు వచ్చేసి వెలగపూడి నుండి అనంతవరం వరకు 9.844 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు 337.28 కోట్లతో టెండర్ దక్కించుకున్నారు. దీంట్లో మెయిన్గా బ్యాలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన రోడ్లు కానీ, స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై నెట్వర్క్ కానీ, సెవరేజ్ నెట్వర్క్ కానీ, యూటిలిటీ డక్ట్స్, ఇంకా పవర్, ఇంకా ఐసీటీ పైప్ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైను, ఇంకా పెడెస్ట్రియన్ ట్రాక్స్ కానీ, సైకిల్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషను, ఇంకా స్ట్రీట్ వైపు ఉన్న ఫర్నిచర్స్ అవన్నీ డెవలప్మెంట్ చేయడం కోసం టెండర్స్ అయితే దక్కించుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ రోడ్డుకు సంబంధించిన N15, N16 రోడ్డు మధ్యలో పనులైతే స్పీడప్ చేశారు. అలాగే N10, N9 రోడ్డు మధ్యలో కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని మొత్తం 24 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ అయితే ఉంది. ఆ టార్గెట్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి అంటే రోడ్ల మధ్యలో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సి ఉందో అక్కడ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు మీరు రోడ్డు ఎలా ఉందో. ఈ రోడ్డు కూడా 50 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. ఇది కూడా 2+2+2గా అయితే ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. మెయిన్గా మధ్యలో ఏదైతే రోడ్డు ఉండిద్దో ఆ రోడ్డు ఏంటంటే బిఆర్టీఎస్ రోడ్డుకి అయితే కేటాయిస్తారు. ఇది ఈ6 N15 రోడ్ జంక్షన్ అంటారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ N15 రోడ్డు వర్క్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ N15 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.527 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. దీన్ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఈ రోడ్డు అయితే. ఇది 342.15 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. మెయిన్గా N15, N16 రోడ్డు మధ్యలోనే ఈ ఈ6 రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వైపు స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ ఈ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ ఈ6 రోడ్డే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని ట్రంక్ రోడ్స్ అన్ని డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం అవన్నీ శరవేగంగా అయితే కంప్లీట్ చేస్తున్నారు. అది కంప్లీట్ అవ్వగానే రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యూటిలిటీ డక్ట్స్ ఎంత హైట్లో, ఎంత వెడల్పుగా నిర్మిస్తున్నారు. చక్కగా ల్యాండ్ మొత్తం ఒక లెవెల్లో చేసేసి ఆ ప్లాట్ఫామ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఈ ఐరన్ రాడ్స్ పెట్టుకొని కాంక్రీట్తో మొత్తం అయితే ఒక యూటిలిటీ డక్ట్ షేప్ అయితే తీసుకొస్తున్నారు. మెయిన్గా ఈ రోడ్డే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న ట్రంక్ రోడ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి. మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం 24 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ అయితే ఉంది. ప్రతి ఒక్క దానికి ఒక అగ్రిమెంట్ డేట్ అయితే ఉంది. ఈ ఈ6 రోడ్కి అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 28/4/2025 అనమాట. అంటే దీనికి సంబంధించిన అగ్రిమెంట్ ఏప్రిల్లోనే అయింది. ఏప్రిల్ 28న అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన దగ్గర నుండి 24 నెలల్లో
రోజుల్లో ఈ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్‌లైన్ అయితే ఉంది. ఆ డెడ్‌లైన్ కల్లా కంప్లీట్ చేయాలన్న దీంతోనే ఇక్కడ వర్క్స్ కూడా స్పీడప్ చేశారు. మెయిన్‌గా రోడ్డుకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటో 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆ డిస్టెన్స్ వైపు ఉన్న రోడ్ల నిర్మాణం అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ N15, N16 రోడ్డు మధ్యలో అయితే వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే N9, N10 రోడ్డు మధ్యలో కూడా ఈ యుటిలిటీ డక్ట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు వైపే సీఎం గారి ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో. నేను స్టార్టింగ్ పాయింట్‌లో చూపించాను కదా! N14 రోడ్డు అది స్టార్టింగ్ పాయింట్ అది. కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళ కన్‌స్ట్రక్షన్ సైట్స్‌ని రెడీ చేసుకుంటున్నారు కదా! అది N14 రోడ్డు. దానికి ఒక 3 కిలోమీటర్స్ బ్యాక్‌లోనే ఉండిద్దనమాట. అంటే N10 E6 రోడ్ జంక్షన్ దగ్గర ఇంటి నిర్మాణం పనులైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కూడా మీరు చూడొచ్చు. ఈ డక్ట్స్ నిర్మాణం పనులు ఎలా చేస్తున్నారో. ఇది ఈ 2 వైపులా యుటిలిటీ డక్ట్స్ ఉంటాయి. అలాగే మధ్యలో మీకు ఏదైతే యుటిలిటీ డక్ట్స్ కనిపిస్తుందో అది అంతకు ముందే కంప్లీట్ అయిన యుటిలిటీ డక్ట్ అనమాట. అది పవర్‌కి సంబంధించిన ఇంకా టెలికమ్యూనికేషన్‌కి సంబంధించిన యుటిలిటీ డక్ట్స్ అయన్నీ. అంటే పవర్ సప్లై ఇంకా టెలికమ్యూనికేషన్స్‌కి సంబంధించిన వైరింగ్ సిస్టమ్ అంతా ఆ మధ్యలో ఉన్న యుటిలిటీ డక్ట్స్‌లో అయితే ఉంటాయి. మీకు సైడ్ వైపు కనిపిస్తున్న ఈ డక్ట్స్ ఉన్నాయి చూసారా? అదొచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంకోటేంటంటే వాటర్ సప్లై సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాల్సింది. అది భారీ ఎత్తున పైపులైతే ఉంటాయి. ఆ పైపులు కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌లోనే వచ్చేస్తాయన్నమాట. అలాగే నేను మీకిప్పుడు ఈ యుటిలిటీ డక్ట్స్‌కి సంబంధించిన సైజ్ కూడా చూపిస్తాను. ఒక భారీ సైజ్‌లో అయితే ఉండిద్ది. మధ్యలో ఉన్న యుటిలిటీ డక్ట్ చూడొచ్చు మీరు. ఇది గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 11-12 అడుగుల హైట్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు దగ్గర నుండి ఎలా కనిపిస్తుందో. దీంట్లోనే పవర్ సప్లై ఇంకా టెలికమ్యూనికేషన్‌కి సంబంధించిన వైరింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపిస్తున్న కొండలొచ్చేసి అనంతవరం కొండలయ్యి. ఈ రోడ్డు అనంతవరంతో అయితే ఎండ్ అయిపోతుంది. అంటే వెలగపూడి దగ్గర నుండే స్టార్ట్ అయ్యిద్ది. అనంతవరం దాకా ఉండిద్ది. మొత్తం 9.84 కిలోమీటర్ల డిస్టెన్స్ అన్నమాట మొత్తం రోడ్డు. దీంట్లోనే నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే ఒక 9-10 రోడ్ల వరకైతే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సైడ్ వైపు మార్కింగ్ వేసుకొని పనులైతే చేపడుతున్నారు. అంటే ఒక్కొక్కటిగా తవ్వుకుంటూ వెళ్తున్నారు ఏరియా వైపు. చాలా వరకు గతంలోనే ఈ యుటిలిటీ డక్ట్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఎక్కడైతే ఈ డక్ట్స్ డ్యామేజ్ అయినాయో, ఆ డ్యామేజ్ అయిన వాటిని రీప్లేస్ చేసి మంచిగా నిర్మిస్తున్నారు. అలాగే ఎక్కడైతే ఇంకా నిర్మించాల్సి ఉందో అక్కడ స్టార్టింగ్ నుండి నిర్మించుకుంటూ అయితే వెళ్తున్నారు. మీరు ఇక్కడ ఏదైతే రోడ్ జంక్షన్ చూస్తున్నారో ఇదొచ్చేసి E6 N16 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడే గ్రావిటీ కెనాల్ కూడా క్రాస్ అవుతుంది ఈ E6 రోడ్డు. ఈ N16 రోడ్డు వచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ N16 రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అనంతవరం పార్క్ అన్నమాట. ఇది సెంట్రల్ పార్కు అనంతవరంకి సంబంధించిన. ఇక్కడే రీసెంట్‌గా ట్రీ ప్లాంటేషన్స్ కూడా చేశారు సీఎం గారు. ఇది ఈ N16 రోడ్డు వచ్చేసి BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం. ఇది 191.92 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. ఇదే అన్నమాట గ్రావిటీ కెనాల్‌కి సంబంధించిన బ్రిడ్జు. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయితుంది ఈ రోడ్డు. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత N17 రోడ్డు దగ్గరికెళ్ళి ఇది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. అంటే N16, N17 రోడ్డు మధ్యలో కూడా యుటిలిటీ డక్ట్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎలా ఉందో. ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే సర్వే చేస్తున్నారు. మొత్తం రోడ్డు ఎంతవరకు ఉందో మొత్తం డిస్టెన్స్ మొత్తం. ఈ కొండ ప్రాంతం మొత్తం అనంతవరం కొండ. లెఫ్ట్ సైడ్ మొత్తం అనంతవరం విలేజ్ అది.
ఇది E6 N17 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కర్వ్ అయ్యి ఈ N17 రోడ్లోకి వెళ్ళి అయితే కలిసిపోతుంది. మీకు రైట్ సైడ్లో N17 రోడ్డు కూడా చూడొచ్చు. ఈ N17 రోడ్డు దొండపాడు నుండి నెక్కల్ వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం కోసం BSCPL అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు 186.74 కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు. అలాగే ఇక్కడ మీకు ల్యాండ్ కనిపిస్తుంది చూసారా, ఈ ల్యాండ్లోనే L&T కంపెనీ వాళ్ళు IT టవర్స్ నిర్మాణం కోసం ఇక్కడే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు. అంటే త్వరలో అక్కడ IT టవర్స్ అయితే రాబోతున్నాయి ఆ ల్యాండ్లోనే. ఇక్కడ నుండి మీకు హైట్ నుండి ఈ రోడ్లన్నీ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వచ్చింది రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుందా అని చెప్పి అమరావతి క్యాపిటల్ రీజియన్లో. ఇక్కడ నుండి హైట్ నుండి చూడండి గ్రావిటీ కెనాల్ కానీ ఇంకా దూరంగా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక్కొక్క రోడ్డు వచ్చి ఎలా కలుస్తుందో మీకు ఇక్కడ నుండి రోడ్డు నెట్వర్క్ ఎలా ఉందో ఇక్కడ నుండి చూడొచ్చు. అలాగే LPS లేఅవుట్లు కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఊరు, అనంతవరం ఊరు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.